ఫ్రెండ్స్, మీరు థంబ్నెయిల్ చూసి ఈ వీడియోని ఓపెన్ చేసి ఉంటే ఇది 100% నిజం అన్నమాట. అఖండ 2 సినిమాని పోస్ట్ పోన్ చేసి ఈ ఓజీ సినిమా దిక్కుమలేసిన సినిమానైతే విడుదలైతే చేస్తున్నారన్నమాట. రెండు ఒకే రోజులో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సెప్టెంబర్ 25. మరి ఏంటికి అఖండ 2ని పోస్ట్ పోన్ చేసి పార్దంగారో నాకైతే అర్థం అవ్వటం లేదన్నమాట. ఓజీ సినిమా ఎందుకు దిక్కుమలిన సినిమా అంటున్నంటే అది ఒక క్రైమ్ థ్రిల్లర్, మనసులను చంపుకునేటువంటి సినిమా. ఈ అఖండ 2 సినిమానేమో దేవుని సినిమా. అలాంటి దేవుని సినిమాని రిలీజ్ చేయకుండా ఈ సంపుకునే ఓజీ సినిమాని ఏంటికి రిలీజ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అండ్ ఇది అందరికి తెలిసిన తర్వాత, అఖండ 2 పోస్ట్ పోన్ అయిందని తెలిసిన తర్వాత అందరు కూడా సంతోషపడుతున్నారు. మోడల్ అఖండ సినిమా, ఓజీ సినిమా వస్తుంది అని పీకే పవన్ కళ్యాణ్ కాకయ్య ఫ్యాన్స్ ఉంటారు కదా, ఆయన ఫ్యాన్స్ అందరూ పిచ్చి కుక్కలలాగా ఎగిరి గంతులేస్తున్నారన్నమాట. ఆ మెంటల్ సినిమా రాకుండా ఉండడమే మంచిదిరా నాయన. ఆడోడు మెంటల్ గాడు బాలకృష్ణ గాడు మా ఓజీ సినిమా వస్తుంది, ఈ ఓజీ సినిమా తోటే విధ్వంసం క్రియేట్ చేస్తాం అని నాటకాలైతే దెంగుతున్నారన్నమాట. అసలు ఆ కొడుకులకు దిమాకు గుద్దలా పెట్టిండో దేవుడు ఈడబెట్టిండో నాకైతే తెలియదు గాని నిజమైన దేవుడు ఈ కొడుకులకి దేవునిలాగా కనబడతలేడు. ఆ పొగరు బోతు పవన్ కళ్యాణ్ దేవునిలాగా అయితే వీళ్ళకైతే కనబడుతున్నారన్నమాట, ఎవరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి. అండ్ ఇదంతా గమనించిన తర్వాత నాకైతే పవన్ కళ్యాణ్ ని కావాలని అఖండ 2 సినిమాని పోస్ట్ పోన్ చేపించాడు అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మెగా ఫ్యాన్స్ అందరూ ఎట్లాంటి వాళ్ళంటే మేమే బతకాలి, మేమే ఎదగాలి, వేళ్ళోర్లు ముడ్డ గుడిచిపోయినా మాకు అవసరం లేదు, మేము బాగుండాలి, మా కుటుంబం వరకు అందరూ బాగుండాలని స్వార్థంతో అయితే ఉంటారన్నమాట. వీళ్ళందరి గ్యాంగ్ దండుపల్యం గ్యాంగ్. అండ్ ఇక వీళ్ళందరూ కూడా భయపడ్డారని క్లారిటీగా చెప్పొచ్చు. ఎందుకంటే మన బాలకృష్ణయ్య గారి ర్యాంపేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అవతల ఓజీ సినిమా అయినా, బొచ్చులో సినిమా అయినా గుద్ద చెక్కేయడంలో మన బాలకృష్ణని మించిన వాళ్ళైతే ఎవ్వరూ లేరు. అంతెందుకు పవన్ కళ్యాణ్ కాకయ్యోల అన్న వండుకాల చిర్రు తాతయ్య, ఆయన బాలయ్య వీళ్ళిద్దరు సినిమా తీసినప్పుడు వీరయ్య, వీర నరసింహారెడ్డి ఈ 2 సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్లు మొత్తం బాలయ్యకే ఇచ్చారు. చిరంజీవికి ఏడ ఆడేడిచ్చారు కానీ ఎక్కువ శాతం అయితే వీరయ్య సినిమాకి అయితే థియేటర్లు ఎక్కువ ఇవ్వలేరు, వీర నరసింహారెడ్డి సినిమాకే ఇప్పించారు. సో మనం దాన్ని బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు మన బాలయ్య గారి విధ్వంసం ఎలా ఉంటుందో అనేటువంటిది. సో ఆ విధంగా జరుగుతుందని ఈ ఓజీ సినిమాకి కూడా మన పవన్ కళ్యాణ్ కాకయ్య కుళ్ళు కుతంత్రం తోటి బాలయ్య అఖండ 2 సినిమానైతే డిసెంబర్ నెలలోకైతే పోస్ట్ పోన్ అయితే కుళ్ళు కుతంత్రం తోటైతే చేపించాడన్నమాట. మరి అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఆయనకి ఇంతనన్న బుద్ధి జ్ఞానం లేదు అనేటువంటిది అయితే మనం అయితే అర్థం చేసుకోవచ్చు. సో మరి మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్, అసలు ఇలా పోస్ట్ పోవడం చేయడం మంచి ఉందా మంచి లేదా అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకవేళ 2 సినిమాలు రిలీజ్ అయితే ఒకే రోజు ఏ సినిమా ఎక్కువ గెలుస్తుంది అనేటువంటిది కూడా డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకైతే అఖండ 2నే గెలుస్తుంది. ఎందుకంటే పార్ట్ 1 అంత ఆనంద గుద్దవలుగా హిట్ అయిందంటే పార్ట్ 2 ఏ రేంజ్ లో ఉంటుంది ఇంకా ఊహించుకోవచ్చు మనం. సో మరి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.